రేడియం స్టిక్కర్లకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కి లింక్ పెట్టి నల్లగొండ జిల్లాలో భారీ స్కామ్ జరుగుతోంది. స్టిక్కరింగ్ ఏజెన్సీలు సిండికేట్ గా మారి నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు వాహనదారులు. రేడియం స్టిక్కర్ల అవినీతి దందాపై స్పెషల్ స్టోరీ ఇది. ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాలకు రేడియం స్టిక్కర్స్ వేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎంఐఎస్ ద్వారా మాత్రమే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను వేయాలని గైడ్ లైన్స్ ను జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 20 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వచ్చింది. పాత స్టిక్కర్లు మార్చుకునేందుకు మే 20వ తేదీ వరకు గడువు విధించింది. స్టిక్కరింగ్ కోసం ఓరాఫుల్, 3M గోల్డెన్ రిఫ్లెక్టివ్ మెటీరియల్, డామింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్, అవేరీ డొనేషన్ కంపెనీలను ఎంపిక చేశారు. ప్రతి వాహనానికి వెనుక ఎరుపు, ముందు తెలుపు, రెండు పక్కలకు పసుపు పచ్చ రంగులతో కూడిన రేడియం స్టిక్కర్ అతికించి క్యూఆర్ కోడ్ జారీ చేస్తారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే విధిగా స్టిక్కరింగ్ ఉండాల్సిందేనని మెలికపెట్టారు రవాణా శాఖ అధికారులు. అది మంచిదే, కానీ స్టిక్కరింగ్ పేరిట దోపిడీ జరుగుతుందని వాపోతున్నారు వాహనాల ఓనర్లు. ఫిట్నెస్ కోసం అని చెప్పేసి నల్గొండ ఆర్టీఓ ఆఫీస్కి వస్తే రేడియం అని చెప్పేసి ఫీటుకు 150 రూపాయలు అని చెప్తున్నారు. మేము బయట అదే స్టిక్కరింగ్ చేయించుకుంటే 1000-1500 అలా అయిపోయేది. 7000-8000 అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని బతకనియండి, సంపొద్దు, ఆత్మహత్యలు చేసుకునే కాడికి వస్తుంది. ఇట్లాంటి వ్యవహారాలు పెడితే ఇప్పుడు టైర్లు, ఫైనాన్సులు ఇట్లా కట్టలేక మేము బాధలు పడుతున్నాము. 8000 రూపాయలు చెప్పి బిల్లు ఇవ్వకపోతే ఇది ధర్మమేనా? దీని గురించి కూడా ఆలోచించండి. ఇది దోపిడీ దోపిడీ దోపిడీ. నల్గొండ జిల్లాలో 5 ఏజెన్సీల తరపున 36 మంది డీలర్లు స్టిక్కరింగ్ ప్రాసెస్ నిర్వహిస్తున్నారు. వాళ్ళంతా సిండికేట్ గా మారి తమను దోచుకుంటున్నారు అన్నది వాహన ఓనర్ల ఆవేదన, ఆరోపణ. ఏంటంటే రాత్రిపూట ఈ స్టిక్కర్లు ఉండడం వల్ల దాని లైట్లు పడి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వాహనం ప్రమాదంగా కాకుండా కాపాడడానికి ఇది ఒక కారణం అయిద్దని ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఏఆర్ఐ అప్రూవల్ ఉన్న 15 కంపెనీలు ఉంటే ఒక 4 కంపెనీలకు ఇచ్చారు. వీళ్ళు 3M స్టిక్కర్ పెట్టాలి. మేము గతంలో కూడా పెట్టాం, ఇప్పుడు కూడా పెట్ట సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ కంపెనీలకు ఇవ్వడం వల్ల 7 నుంచి 8,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం. ఇది దోపిడీది కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంట్రాక్టర్లు దోపిడీ ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రిసీప్ట్ కూడా ఇవ్వట్లేరు వీళ్ళు. అంత అవసరం లేదు. మేము అనుకుంటే 60 రూపాయలు మీటర్ వస్తుంది, అది వీళ్ళు 150 రూపాయలు మీటర్ అంటున్నారు. ఇంకోటి దేనికి ఎన్ని మీటర్లు ఎన్ని కిలో ఎంత పడుతుంది అనేది కూడా లెక్కలేదు. కాబట్టి ఇది ఒక రకమైన దోపిడీ కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టిక్కరింగ్ సమస్య కాదు, కానీ రూల్స్ ను అడ్డం పెట్టుకుని జరుగుతున్న దోపిడీని ఆపాలి అనేది వాహనదారుల డిమాండ్. స్టిక్కరింగ్ ఉంటేనే ఫిట్నెస్ జారీ చేస్తామని కరాఖండి చెప్తున్నారు నల్గొండ ఆర్టీఏ అధికారులు. మరి స్టిక్కరింగ్ ముసుగులో దోపిడీ నిజమేనా అని మ్యాటర్పై మాట్లాడేందుకు అధికారులు ముందుకు రావడం లేదు.